హలో గాయ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ వెల్. ప్రజెంట్ మాదాపూర్లోని ఐకార్స్లో ఉన్నాను. ఇది సెకండ్ హ్యాండ్ కన్సల్టెన్సీ అనమాట. ఈ మంత్ ఎండింగ్ లోపల ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టుకున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనకు 2 lakhs నుంచి 5 lakh బడ్జెట్లో నేను సెలెక్ట్ చేసిన టాప్ 10 కార్స్ రివ్యూ చేస్తున్నాం. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసే సెకండ్ హ్యాండ్ కార్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి వాటి గురించి మీకు కంప్లీట్గా తెలుస్తుంది. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మనకి ఇలా ఐకార్స్లో ఎన్ని కార్స్ ఉంటాయన్నా? ఇక్కడ ఏంటంటే మనది ఏంటంటే ప్రీ ఓన్ సర్టిఫైడ్ ప్రీ ఓన్ కార్స్ ఉంటాయి మన దగ్గర. ఆల్మోస్ట్ 200 నుంచి 300 వెహికల్స్ వరకు ఎప్పుడు డిస్ప్లే ఉంటాయి మన దగ్గర. 200+ ఎప్పుడు డిస్ప్లే ఉంటాయి మనకు. కాకపోతే మన దగ్గర వెహికల్ పెట్టాలంటే మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి వెహికల్కి సంబంధించి. నాన్ యాక్సిడెంట్ అయితేనే 100% తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫ్లడ్డెడ్ వెహికల్ ఉండదండి. ఫ్లడ్ ఇవన్నీ కూడా మా టెక్నీషియన్ చెక్ చేశాక ఒక 5 పారామీటర్స్ చెక్ చేస్తాము. ఈ పారామీటర్స్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంటేనే మన యాడ్లో వెహికల్ ఉంటుందండి. మనం ఏంటంటే బోత్ సైడ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. 2.36% కమిషన్ ఉంటుంది. ఏ వెహికల్ అయినా తీసుకోండి, నాన్ యాక్సిడెంట్ వీఆర్ గివింగ్ గ్యారంటీ. నాన్ ఫ్లడ్డెడ్ ఇంజన్ ఏదైనా ఓపెన్ చేసిన వెహికల్స్ కానివ్వండి, అదర్ స్టేట్ వెహికల్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కానీ ఏది కానీ ఉండదు. ఈ 5 పారామీటర్స్ వీఆర్ గివింగ్ గ్యారంటీ అండి. ఇప్పుడు ఒక 5 lakhs పెట్టి కార్ కొనాలంటే సార్ ఎంత అవుతుంది మీ కమిషన్? కమిషన్ 10,000 ఉంటుందండి. 2.36%, 2% నామినల్ ఉంటుంది. ప్లస్ 0.36 అనేది జిఎస్టీ యాడ్ అవుతుంది. 2.36% ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే మీకు ఆ ప్రైస్లోనే మార్కెట్ వాల్యూ కన్నా ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే దొరుకుతాయండి ఇక్కడ వెహికల్స్. ఎందుకంటే మన సొంత వెహికల్స్ ఏముండవు ఇక్కడ. పార్క్ అండ్ సెల్లింగ్ ఉంటుంది. కస్టమర్ వెహికల్స్ తెచ్చిపోతారు, మనం అమ్మిస్తాం. బట్ కస్టమర్ వచ్చిన వెహికల్ మన టెక్నీషియన్ చూసి ఓకే చేస్తేనే లోపల ఉంటుంది. సో మీరు వేరే టెక్నీషియన్ కూడా చూపించుకోవాల్సిన అవసరం లేకుండానే మనం వీఆర్ గివింగ్ గ్యారంటీస్ అనమాట. 4 పారామీటర్స్ 100% మనం నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లడ్డెడ్ ఇంజన్ కూడా గ్యారంటీ ఇస్తాం. ఓకే. ఇంకా ఫైనాన్స్లో పర్చేజ్ చేయాలంటే మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా? మల్టిపుల్ ఫైనాన్స్ ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ. 2013 మోడల్ లోపల అయితే ప్రైవేట్ ఫైనాన్స్ దొరుకుతుందండి. ఇది రూపాయన్నర ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇమీడియట్లీ ఆ రోజే డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 14 మోడల్ అబవ్ ఏ కార్ అయినా సరే బ్యాంక్ ఫైనాన్స్ దొరుకుతుంది. బ్యాంక్ ఫైనాన్స్ అంటే మనకు ఆల్మోస్ట్ 80 పైస్ అలా పడుతుందండి ఇంట్రెస్ట్. అవునా? సో 80 to 90% కూడా లోన్ చేయడం జరుగుతుంది. మనం 10% తీసుకుని కూడా మనం డౌన్ పేమెంట్ పే చేసుకొని వెహికల్ తీసుకెళ్ళచ్చు. అప్ టు 5 years టెన్యూర్ కూడా ఇస్తాడు. అబౌవ్ 2014 వెహికల్స్కి అయితే. 2013 మోడల్ లోపల అయితే 3 years వరకు ఇస్తారండి. 50%, 60% అలా పే చేసుకొని తీసుకోవచ్చు. యాక్చువల్లీ 2 lakhs బడ్జెట్ నుంచి అంటే మన చిన్న మారుతి 800, ఆల్టోలు, వ్యాగనర్లు ఇలా కాకుండా కూడా పెద్ద వెహికల్స్ కూడా సపోజ్ సిటీ డ్రైవెన్, సెడాన్ మోడల్, హై ఎండ్ వెహికల్స్ ఇలాంటివి కూడా ఒక 2-3 lakhs బడ్జెట్లో కూడా దొరుకుతాయండి మనకు. ఇది చూసుకున్నట్లయితే హోండా సివిక్ వర్షన్ అండి. ఇది హోండాలో టాప్ బ్రాండ్ ఉంటుంది సివిక్లో. నెంబర్ చూసుకున్నప్పుడు 567 ఫ్యాన్సీ నెంబర్ ఉంది. ఇది వచ్చేసి 2007 మోడల్, ఓల్డ్ మోడల్ అండి. బట్ వ్యాలిడిటీ ఉంది. 5 years వరకు వ్యాలిడిటీ ఉంది ఆల్రెడీ. ఇంకొక 5 years ఉంటే రోడ్ ట్యాక్స్ కూడా వ్యాలిడిటీ ఉంది. 260 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 2 lakhs 220 ఆ బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది మనకి వెహికల్. సో 2 lakhs అలా వస్తుందా? 2 lakhs బడ్జెట్లో వస్తుంది ఈ వెహికల్. చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ సెడాన్ అనమాట. ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలైవిల్స్ కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ అండ్ ఫుల్ ఫీచర్స్ ఉంటుంది. సో గాయ్స్ చూసారా మనకు 2007 మోడల్లో. బట్ కార్ చూడడానికి చాలా నీట్గా అయితే ఉంది. ఎక్స్టీరియర్ ఎక్కడ కానీ మనకు డ్యామేజ్ అనిపించలేదు. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే అప్పట్లోనే ఇది ఆటోమేటిక్ అండి. ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. ఓన్లీ ఇది క్లచ్ అనేది ఉండదు. బ్రేక్ అండ్ ఎక్సైట్ మాత్రం ఉంటుంది. పార్క్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అండ్ రైట్ షిఫ్ట్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గానే ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ కానివ్వండి, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈ ఫీచర్స్ అన్ని 2007 మోడల్ నుంచి హై ఎండ్ వర్షన్లో ఇచ్చాడండి. 2007 మోడల్ కదా? 2007 అన్నప్పుడు ఎన్ని ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు? యాక్చువల్లీ ఇప్పుడు 5 years వ్యాలిడిటీ చేయించారు. యాక్చువల్లీ ఏ వెహికల్ కైనా 15 years వ్యాలిడిటీ ఉంటుంది మనం పర్చేజ్ చేసినప్పుడు. తర్వాత 5 years వరకు లైఫ్ టైం రెన్యువల్ ఇస్తాడు, లైఫ్ ట్యాక్స్. తర్వాత కూడా మళ్ళీ 3 years మనం రెన్యువల్ చేసుకోవచ్చు. వెహికల్ కండిషన్ బట్టి వెహికల్ నీట్గా ఉండి ఇంకో 3 years కూడా చేసుకోవచ్చు. టోటల్గా ఇప్పటి నుంచి 8 years వరకు వెహికల్ యూజ్ చేయొచ్చు అండి. ఇది పెట్రోల్ వేరియంట్ కదా? పెట్రోల్ వేరియంట్ అండి. ఇంకో నెక్స్ట్ ఏంటంటే స్విఫ్ట్ డీజిల్ వెహికల్ అండి. స్విఫ్ట్ వెహికల్ కొంచెం ట్రెండింగ్ మోడల్ అనమాట. బాగా రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మారుతిలో ఈ వెహికల్స్ ఇవి. అందులో డీజిల్ వర్షన్ అంటే మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. స్విఫ్ట్ వీడిఐ అండి. ఇది 2013 మోడల్ ఉంటుంది. ఇది 73,000. యాక్చువల్ ఇక్కడ మనం ఏంటంటే రీడింగ్ ఒక్కదానికి గ్యారంటీ కొన్ని వెహికల్స్కి. యాక్చువల్లీ ఈ వెహికల్కి రీడింగ్ కూడా గ్యారంటీ. షోరూమ్ ట్రాక్ ఉంది అనమాట వెహికల్. ఇది 73,000 తిరిగిందండి. ఆల్మోస్ట్ 3 to 4 lakhs వరకు తిరుగుతాయి ఈ వెహికల్స్. స్విఫ్ట్ వెహికల్స్ ఏమి ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసి మనకు 4 నుంచి 4.5 బడ్జెట్లో వస్తుంది. యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా మనం ఒక 50,000, 60,000 ఎక్కువ పెట్టడం జరుగుతుంది కొంచెం వెహికల్ బట్టి. ఇక్కడ దీని మీద ఉన్న ప్రైస్ వచ్చి చూడండి. స్విఫ్ట్ వీడిఐ ఆ వెహికల్ వేరియేషన్ ఏంటి, మోడల్ ఏంటి, ఎంత తిరిగింది, కలర్ ఏంటి, ప్రైస్ పెట్టాం ఇక్కడ 5,15,000 అనేసి. కాకపోతే ఏంటంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి అది వెహికల్. మనకి అది 4 నుంచి 4.30 ప్రైస్లో వస్తుంది సార్. సార్ ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే మనది 2019 మోడల్ వోక్స్వ్యాగన్ పోలో అండి. పోలో పెట్రోల్ వర్షన్ వస్తుంది చూడండి. ఇది 19 వర్షన్. ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ట్రెండ్ లైన్ ఇది. మనకు ఒక 550 ఆ బడ్జెట్లో వస్తుంది సార్. ఇది 2019 మోడల్. 635 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ 19 మోడల్ అయినా కూడా మనం 5 to 550 బడ్జెట్లో అరేంజ్ చేయగలం ఈ వెహికల్ని. సో 2019 మోడల్ ఓన్లీ 48,000 డ్రివెన్ అండి.
ఓకే ఓకే. ఇది షోరూమ్ ట్రాక్ ఉంటుందా? కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్కి అయితే. 6,35,000 ఉంది కదా, ఇంకెంతలో వస్తుందా ప్రైస్? 5 to 550 వరకు ఇస్తారు సార్. మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఒక 30 నుంచి 40 వేలు ఎక్స్ట్రా మనం పెట్టడం జరుగుతుంది. మీరు కస్టమర్ వెహికల్ చూసుకున్నాక మీరు డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకుంటారు, మనకి ఆఫీస్ కమిషన్ పే చేస్తారండి. సో 5 lakh పెట్రోల్ వర్షన్ ట్రెండ్ లైన్ అంటారు, అది పోలోలో స్టార్టింగ్ వర్షన్ వస్తుంది. ఏ వర్షన్ అయినా కూడా బిల్డ్ క్వాలిటీలు మంచిగా ఉంటాయి వోక్స్ వ్యాగన్ వెహికల్స్. అందులో 19 మోడల్ అండి, 45,000 జెన్యున్ రీడింగ్ తిరుగుతుంది. రైట్. ఇది 1 more వెహికల్ ఇంతకుముందు ఒక టియాగో చూసారండి మీరు, అది మాన్యువల్ వర్షన్ 2018 మోడల్. ఇది వచ్చేసి 2019 మోడల్ అండి. 7th month మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. XZA అంటే టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది, ఏ అంటే ఆటోమేటిక్ వర్షన్ కూడా ఉంటుంది అనమాట. టాప్ ఎండ్లో ఆటోమేటిక్ ఇది. సో ఎన్ని కిలోమీటర్ ఏంటది? 54,000 జెన్యున్ రీడింగ్ తిరిగి ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. సో ఎంత ప్రైస్ వస్తుందో? 625 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్, అది 550. ఆ బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు ఒకసారి కస్టమర్. సో 5,50,000 అలా వస్తుందా? 550 అలా వస్తుంది సార్. ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్తే మనకి ఆల్మోస్ట్ 5 lakhs లోనే వస్తుంది. ఇయర్ 2019 విత్ టాప్ ఎండ్ ఆటోమేటిక్ ఉంది కాబట్టి, డిపెండ్స్ ఆన్ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మనకి ఇయర్ కూడా మోడల్ కూడా ఉంది కాబట్టి 5 lakhs వరకు లోన్ కూడా వస్తుంది. మీరు ఆల్మోస్ట్ 1 lakh బడ్జెట్లో కూడా డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు. మంచి ప్రొఫైల్గా ఉంటే 50-60,000 కూడా డౌన్ పేమెంట్ చేసుకొని తీసుకోవచ్చు కొన్ని వెహికల్స్. ఓకే. ఈఎంఐ ఎంత ఉండొచ్చు? ఈఎంఐ పర్ ల్యాక్ వచ్చేసి మనకు 2,400 అలా పడుతుంది. 5 years 10 years తీసుకోండి, మాక్సిమం 10 years 5 years అలా ఉంటుంది. సార్ ఇంకో వెహికల్ చూసుకుంటే ఇది చిన్న వెహికల్ అనమాట. ఫస్ట్ హుండా ఇయాన్ వెహికల్ ఇది. మనకి ఏంటంటే లెర్నింగ్ పర్పస్ కొద్ది రోజులు ఇంకా నా 4-5 years రన్నింగ్ వాడాలి, మనకి ఇయర్ మోడల్ కూడా ఉండాలనుకున్న వాళ్ళ కోసం బాగా సెట్ అయింది సార్. ఇది 2014 మోడల్, 15 మోడల్ అండి. ఇది 54,000 రెవెన్యూ, 365 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ అండర్ 3 lakhs బడ్జెట్లో వచ్చేసింది మనకు. ఇందులో ఇయాన్లో టాప్ ఎండ్ వర్షన్ అనమాట, స్పోర్ట్స్ వర్షన్ అంటే ఎయిర్ బ్యాగ్ వర్షన్ కూడా ఉంటుంది ఇంట్లో. మామూలుగా దీంట్లో బేస్ ఎర్రా మ్యాగ్నా ఇలా ఉంటాయి, అందులో టాప్ ఎండ్ వర్షన్ స్పోర్ట్స్ వర్షన్ అనమాట. సో ఎంతలో వస్తుంది మ్యాక్స్ ప్రైస్? మ్యాక్స్ ప్రైస్ 280 అలా ఇస్తాడు సార్. అది కస్టమర్కి ఆల్రెడీ మనం ఆఫర్ ఇచ్చిన్నాం ఇది, ఎందుకంటే జెన్యున్గా ఉందన్నమాట వెహికల్. దానివల్ల ఇంకా అంతకు మించి తగ్గట్లేదు కస్టమర్. 280 to 3 lakhs బడ్జెట్లో మనకు వస్తుంది సార్. ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే ఇది గ్రాండ్ ఐటన్ అండి, 2015 మోడల్. ఇది 45,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. 2015 మోడల్ ఈ రన్నింగ్ లో తీసుకున్నది కూడా 11 month లో తీసుకోవడం జరిగింది. సో ఎన్ని కిలోమీటర్ ఏంటది? 48,000 డ్రివెన్ అండి. డ్రివెన్ రీడింగ్ కూడా గ్యారంటీ ఉంది దీనికి కూడా. షోరూమ్ ట్రాక్ చాలా వెహికల్స్ షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి కస్టమర్ కూడా. ఇది వచ్చేసి మనకు ఒక 5 lakhs బడ్జెట్లో ఉంటుంది సార్. అది 5 lakh. ఇట్లానే కాదు, చాలా వెహికల్స్ ఉంటాయి మన దగ్గర, మీరు ఒకసారి విజిట్ చేసి తెలుస్తుంది. అంటే ఈ రోజున వెహికల్ రేపు ఉండదు. ఈ వీడియోలో ఈ వెహికల్ ఉంది, నెక్స్ట్ వీడియోలో లేదేంటి సార్ అంటే యాక్చువల్ 100 members విజిట్ చేస్తుంటారు. మీరు చూసుకున్నట్లయితే కస్టమర్ ఈరోజు వీకెండ్స్ కదా, సండే చూడండి, ఇట్లా ఫ్యామిలీస్తో కూడా కస్టమర్స్ వస్తూనే ఉంటారు కంటిన్యూగా. 100 members విజిట్ చేస్తాడు. డైలీ 5 to 10 cars ఇక్కడ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంకా ఇది మనకు న్యూ కార్ ఎంత కాస్ట్? న్యూ కార్ 950 ఉందండి. ఇప్పుడు గ్రాండ్ ఐటన్ నియోస్ అని ఉంటుంది, గ్రాండ్ ఐటన్ కాదు, దాన్ని నియోస్ అని కొత్తగా ఇచ్చాడు. 950 అలా ఉంది ఆన్ రోడ్ స్పోర్ట్స్ వర్షన్ అయితే. మనకి 5 lakhs అండర్ 5 lakhs బడ్జెట్ వరకు కూడా మనం ట్రై చేయొచ్చండి వెహికల్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అండి ఇది i20 డీజిల్ వెహికల్ అండి. ఇది i20లో మ్యాగ్నా అంటే స్టార్టింగ్ వర్షన్ ఉంటుంది. ఇది ఈ వర్షన్స్ కూడా కొంచెం మారుతి కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి, లోపల ఇంటీరియర్ మంచిగా ఉంటాయి అనుకున్న వాళ్ళు హుండాయికి రావడం జరుగుతుంది అనమాట. అట్లాంటి వాళ్ళ కోసం ఇది వచ్చి 320-330 బడ్జెట్లో వస్తుంది సార్. అది సో ఎయిర్ మోడల్ డీజిల్ వెహికల్ 2011 మోడల్ అండి. 2011 మోడల్ 1 lakh డ్రివెన్ అయ్యింది ఇది. అన్న మీరు ఇందాక చెప్పే ప్రైస్ అది ఫిక్స్డ్ ప్రైస్, ఇంకా నెగోషియబుల్ ఉంటుందండి. యాక్చువల్గా దాని మీద పెట్టిన ప్రైస్ కంటే కస్టమర్ ప్రైస్ ఉంటుంది. మనకి ఏంటంటే వెహికల్ నచ్చి కస్టమర్ మాట్లాడుకోవడం జరుగుతుంది. డైరెక్ట్ మీరు కస్టమర్తోనే మాట్లాడుకుంటారు, ఇక్కడ పార్క్ అండ్ సెల్లింగ్ ఉంటుంది కాబట్టి. ఇది వోక్స్ వ్యాగన్ పోలో అండి. ఇది చిన్న వెహికల్, కాంపాక్ట్ సెగ్మెంట్లో బిల్డ్ క్వాలిటీ టాప్ ఉండేది జర్మన్ కార్స్లో ఇది ఒకటి అండి. ఇది బాగా ట్రెండింగ్లో కూడా ఉంది, మంచిగా వెహికల్. ఇప్పుడు 2010 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ అండి. అది 2010 మోడల్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ ఓనర్ వెహికల్. ఇది బిల్డ్ క్వాలిటీ అంతా కూడా మంచిగా ఉంటుంది. ఇది 250 నుంచి 3 lakhs బడ్జెట్లో మనకు వస్తుంది సార్. ఇది ఓకే. ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది? ఇది 83,000 డ్రివెన్ అయ్యిందండి. యాక్చువల్లీ ఏంటంటే ఇతను కంపెనీకి షోరూమ్లోనే చేయించాడు సర్వీస్ కూడా. వెహికల్ కూడా చాలా మంచిగా ఉందండి, ఈవెన్ స్క్రాచ్లెస్గా ఉంది బండి కూడా. చూడండి ఇందులో టాప్ ఎండ్ వర్షన్ కూడా హైలైన్ అంటారు, పోలో డీజిల్ హైలైన్ వర్షన్ అనమాట. సురేష్ గారు చెప్పండి నెక్స్ట్ మోడల్ చెప్పండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఎంట్రీ లెవెల్ డ్రైవింగ్ పర్పస్ కావాలి, 2-3 years యూస్ చేసుకుని మళ్ళీ మనం చేంజ్ చేసుకున్నా కూడా మనకు రీసేల్ వాల్యూ అనుకున్న వాళ్ళు ఏంటంటే మారుతి ఇలాంటి ఆల్టో ఇలాంటి వెహికల్ పర్చేజ్ చేస్తే ఒక 2-3 years వాడాక మళ్ళీ మనం కొత్త వెహికల్ తీసుకోవాలన్నా ఎక్స్చేంజ్లో కూడా తీసుకుంటారు వెహికల్స్ ఇవి. లేదా మన దగ్గర తెచ్చిచ్చిన ఆటోమేటిక్ ఒక 10-15,000 వేరియేషన్ మనమే అమ్మిస్తాం సార్. ఇది ఆల్టో K10 1000cc ఇంజిన్ వస్తుంది. ఇది 2011 మోడల్, 67,000 డ్రివెన్ అండి. మెరూన్ కలర్లో ఉంది బండి చూడండి. ఎంత ప్రైస్ వస్తుందండి? ఇది యాక్చువల్గా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది 250 అలా ఉన్నారు, కానీ యాక్చువల్ అండర్ 2 lakhs బడ్జెట్ ఉంటుంది. ఇది 180 to 2 lakhs మధ్యలో వస్తుంది వెహికల్. 4 సీల్ టైర్స్ ఉన్నాయి, 2011 మోడల్ అండి. 4 సీల్ టైర్స్ ఉన్నాయి, ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది, ఏం వర్క్ ఏం లేదు, గమ్మున డ్రైవ్ చేసుకెళ్ళిపోవచ్చు, అంత మంచిగా ఉంది వెహికల్. చెప్పండి నెక్స్ట్ మోడల్ అంటే? నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది i20 డీజిల్ వెహికల్ అండి. మనకు కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, మైలేజ్ బాగా రావాలి, డీజిల్ వెహికల్ కొంచెం తక్కువ బడ్జెట్ అండర్ 3 lakhs వెహికల్ బడ్జెట్ రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వెహికల్ ట్రై చేయొచ్చండి. ఇది 2010 మోడల్ స్పోర్ట్స్ వర్షన్. ఆల్మోస్ట్ స్పోర్ట్స్ అంటే దీని తర్వాత ఆస్టా ఒకటి వర్షన్ ఉంది, ఆల్మోస్ట్ థర్డ్ వేరియంట్ అండి. ఇది వచ్చేసి 340 ఆయన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉందని అండర్ 3 lakhs బడ్జెట్లో వస్తుందండి ఇది మార్కెట్లో. సో దాని తగ్గట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. 2010 మోడల్ డీజిల్ వర్షన్ సార్. 10 నవంబర్లో కొన్నాడు ఆయన.
రిజిస్ట్రేషన్ కూడా నవంబర్లోనే ఇయర్ ఎండింగ్లోనే అయింది. బట్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ 2010 అనే వస్తుంది. ఇది చెప్పండి నెక్స్ట్ మోడల్. 2 to 5 lakhs బడ్జెట్ అడిగాం కదా, అన్ని లో మోడల్ చూపిస్తున్నారు. 8, 9, 10, 11. నాకు లేటెస్ట్ మోడల్ కూడా కావాలి కదా అనుకునే వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ ఉంటాయి సార్, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ యూనిట్ బట్టి కూడా మారుతుంది. ఇప్పుడు ఇది టాటా వెహికల్ అండి, టాటా టియాగో. ప్రజెంట్ బిల్డ్ క్వాలిటీలో కానీ వెహికల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది టియాగోలో XT వర్షన్ అండి. ఇది XT అంటే సెకండ్ వర్షన్ వస్తుంది అనమాట. మనకు 2018 మోడల్ 83,000 జరిగింది. ఇది 450 ఆ బడ్జెట్లో వస్తుంది. అండర్ 450 కూడా మనం ట్రై చేయొచ్చు. 2018 మోడల్. సో అన్ని లో బడ్జెట్ చూపిస్తున్నారు ఏంటి సార్ అనుకునే వాళ్ళకి చెప్తున్నా. న్యూ ఇట్లా 2018 మోడల్స్ 19 మోడల్స్ కూడా మనకు బిలో 5 lakhsలో వచ్చేస్తాయి. ఎంతలో వస్తుంది మ్యాక్స్ ప్రైస్? ఇది 450 ఆ బడ్జెట్లో ఇస్తాడు సార్. అది సార్ మనం మాట్లాడేది ఇంకా కూడా నెగోషియేషన్ ఉంటుందండి. నేను చెప్పిన ప్రైస్ అన్ని కూడా మీరు డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేసి ట్రయల్ కస్టమర్ ఇవి ట్రయల్ మనం టెస్ట్ డ్రైవ్ అన్ని చేశాక సెకండ్ హ్యాండ్ కార్ దీంట్లో చిన్న మైనసెస్ ఉంటాయి. ఏదో సస్పెన్షన్ నాయిస్ వస్తుందనో, ఏసీ తక్కువ వస్తుందనో, టైర్స్ మంచిగా లేవను, ఇవన్నీ చెప్పి మన అవతల కస్టమర్తో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా, చేయించుకోవాలి, ఈ బడ్జెట్కి ఇవ్వండి సార్, మేము కూడా మీ సైడ్ ఉంటామండి. 100% హెల్ప్ చేస్తాం మీకు, మంచి వెహికల్ ఇచ్చి పంపించేదానికి. ఈ వెహికల్ చూసుకున్నారంటే ఇది కూడా మారుతి వ్యాగనర్ అండి. కాకపోతే ఇదంటే AMT వర్షన్ అనమాట. ఆటో మాన్యువల్ 2 వర్షన్స్ ఉంటాయి దీంట్లో. అంటే మనం సిటీలో వెళ్ళినప్పుడు ఆటో డ్రైవ్ వెళ్ళొచ్చు, కొంచెం లాంగ్ హిల్స్ వెళ్ళేటప్పుడు కూడా ఏ ఆటో మోడ్లో వెళ్ళొచ్చు, మాన్యువల్ మోడ్ కూడా షిఫ్ట్ చేసుకుంటుంది. AMT ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటారు. అది 2017 మోడల్ అండి. 17 ఇయర్ ఎండింగ్లో పర్చేజ్ చేశాడు కస్టమర్. ఇది సిల్వర్ కలర్లో ఉంది. VXI టాప్ ఎండ్ వర్షన్. ఇయర్ ఎండింగ్లో తీసుకుని 2018లో రిజిస్ట్రేషన్ అయింది. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్ ఉంటుంది కాబట్టి 2007 ఇయర్ మోడల్ అంటాం అనమాట. ఇది VXI టాప్ ఎండ్ వర్షన్. ఇంటీరియర్ చూసుకున్నా కూడా చాలా నీట్గా కంపెనీ ఫిట్టెడ్ మొత్తం ఎవ్రీథింగ్. ఏం లోపల ఫీచర్స్ సార్ యాక్చువల్లీ ఇదండి AT ఉంటుంది, AMT ఉంటుంది. AMT అనేది ఏంటంటే నార్మల్ ఆటో మాన్యువల్ 2 చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సైడ్కి వెళ్ళినప్పుడు ఇది మాన్యువల్ మోడ్ ఉంటుంది, ఇలా గేర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ సైడ్కి వెళ్తే ఇది ఆటో మోడ్. జస్ట్ అంతే. దీనికి మీకు వితౌట్ క్లచ్ ఉంటుంది, ఎక్సిలేటర్ అండ్ బ్రేక్ అనమాట. ఈవెన్ లేడీస్ కూడా సింపుల్గా డ్రైవ్ చేసి సిటీ డ్రైవ్ బాగుంటుంది అనమాట. ఇది న్యూట్రల్ మోడ్ ఉంటుంది. టాప్ ఎండ్ వర్షన్ కాబట్టి ఇంటిగ్రేటెడ్ ప్లేయర్, ఆల్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్, స్టీరింగ్ అడ్జస్టబుల్ టిల్ట్ స్టీరింగ్ కూడా ఉంటుంది మన కంఫర్ట్. ఇంటీరియర్ కూడా బీజ్ అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్, అదేవిధంగా సీటింగ్ కూడా వేయించుకోవడం జరిగింది. చూసుకున్నట్లయితే హుండాయ్ i10 అండి. ఇప్పుడు ఏంటంటే మన సిటీ డ్రైవ్ ఆల్రెడీ ఒక వెహికల్ ఉంది మనకి ఇంటి దగ్గర. నాకు సిటీలో తిరగడానికి చిన్నదిగా ఈవెన్ ఫ్యామిలీ లేడీస్ ఏదైనా బయట పిల్లల్ని స్కూల్కి పోవాలని అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్ వెహికల్స్ కావాలన్నా కూడా మన దగ్గర 2.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ వెహికల్. హుండాయ్ i10 నుంచి మీకు స్టార్ట్ అవుతుందండి వెహికల్. దీన్ని చూసుకుంటే అయితే ఇది 2011 మోడల్ అండి. i10లో స్పోర్ట్స్ వర్షన్ ఉంటుంది అనమాట. దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ అనేది టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది, ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ అండి. ఎంత ప్రైస్ వస్తుంది మ్యాక్స్ ప్రైస్? ఒక 3 lakhs బడ్జెట్లో వస్తుంది ఇది మనకి. యాక్చువల్లీ ఎందుకంటే 11 మోడల్ ఉంది కాబట్టి 2009, 10 మోడల్స్ ఇలాంటివి అయితే మనకు 2 నుంచి 2.5 lakhs బడ్జెట్లో ఉంటాయి. 10 మోడల్స్ అయితే 3 lakhs బడ్జెట్లో వస్తాయి. ఒక వెహికల్, ఒక మోడల్ బట్టి, ఒక కండిషన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి అనమాట. ఆటోమేటిక్ అది? ఇది ఆటోమేటిక్ అండి. సిటీ డ్రైవ్ అని మంచిగా ఉంటుందండి. చెప్పండి నెక్స్ట్ మోడల్. సార్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి వ్యాగనర్. అందరికీ ఐడియా ఉన్న వ్యాగనర్ మారుతి వెహికల్. బట్ దీంట్లో ఏంటంటే ఇది 2011 మోడల్. బట్ పెట్రోల్ కమ్ CNG ఉంటుంది. కంపరేషన్ న్యాచురల్ గ్యాస్ CNG అంటే దానివల్ల ఏంటంటే మనకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈవెన్ కంపెనీ ఇచ్చేది 26, 27 అలా మైలేజ్ వస్తుంది. ఇది పెట్రోల్ అయితే 18 అలా మైలేజ్ వస్తుంది. మన ఎక్కువ డ్రివెన్ ఎక్కువ ఉంటుంది. బట్ డీజిల్ వెహికల్ వద్దు, మనకు మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. పెట్రోల్ వెహికలే కావాలి, బట్ మైలేజ్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళకి ఇది సజెసిబుల్ వెహికల్ అండి. ఇది టాల్ బాయ్ డిజైన్ ఉంటుంది కాబట్టి ఈవెన్ లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కూడా బ్యాక్ పెయిన్, నీ పెయిన్ రాకుండా కొంచెం మంచిగా ఉంటుంది వెహికల్ వ్యాగనర్. ఇది వచ్చేసి మనకు 280, 290 ఆ బడ్జెట్లో వస్తుందండి. 2011 మోడల్ అండి. LXI పెట్రోల్ కమ్ CNG కూడా ఉంటుంది మనకి. పెట్రోల్ కమ్ CNG ఉంటుంది. చెప్పండి నెక్స్ట్ మోడల్ అంటే. నెక్స్ట్ ఇది వచ్చి ఫోర్డ్ ఫిగో టైటానియం టాప్ ఎండ్ వర్షన్, డీజిల్ వర్షన్ అండి. యాక్చువల్ ఏంటంటే స్విఫ్ట్ సేమ్ ఇంజన్స్ ఉంటాయి, కాకపోతే స్విఫ్ట్ మంచి క్రేజ్ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటాయి. మారుతి వెహికల్స్ కదా. ఫోర్డ్ వెహికల్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సార్. అది అందులో టైటానియం టాప్ ఎండ్ వర్షన్. ఇదే వర్షన్లో మనం స్విఫ్ట్ డీజిల్ ఇంకేదైనా తీసుకోవాలనుకుంటే 2014 మోడల్ అండి. 69,000 డ్రివెన్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ ఉన్న వెహికల్ ఇది. స్విఫ్ట్ డీజిల్స్ ఇలాంటిది ఇదే 2014 మోడల్ అయితే మనకు ఆల్మోస్ట్ 4 నుంచి 5 lakhs బడ్జెట్లో వస్తాయి. ఈ వెహికల్ మనకు 3 నుంచి 3.5 lakhs బడ్జెట్లో వస్తుంది. ఫుల్లీ లోడెడ్ విత్ టాప్ ఎండ్ వర్షన్ అండి. సింగిల్ స్క్రాచ్ కూడా లేదు, నీట్గా ఉంది చూడండి వెహికల్, వైట్ కలర్లో. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో. సో ఈ మంత్ ఎండింగ్ లోపల ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టుకున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ మోర్ దెన్ ఒక 15-20 వెహికల్స్ మనం కవర్ చేసినాం. సో ఈ కార్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. సో సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ కార్ రికమెండ్ చేస్తాడు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు సురేష్ అండి. ఇది మన ఆఫీస్ వచ్చేసి 100 feet రోడ్ మాదాపూర్లో ఉంటుంది. ఐకార్స్ మన ఆఫీస్ పేరు వచ్చేసి. నా నెంబర్ వచ్చి 7207486645. మీరు వెహికల్స్ ఏ వెహికల్ కావాలన్నా కూడా ఒకసారి విజిట్ చేయండి, నాకు కాల్ చేయండి కావాలంటే. లేదంటే మీరు విజిట్ చేస్తేనే ఇక్కడ మనకు మంచిగా ఉంటుంది సార్. వాస్తవం ఏంటంటే ఈ రోజు ఉన్న వెహికల్ రేపు ఉంటుంది. డైలీ 100 members విజిట్ చేస్తారు. సార్ వచ్చినప్పుడు చూసారు కూడా, తను కూడా ఎవ్రీడే 5 to 10 cars డెలివరీ అయిపోతుంది. ఈ రోజు ఈ వెహికల్ ఉంది, రేపు ఉంటుందని గ్యారంటీ ఉండదు. మీ వెహికల్ ఇంకా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం. ఫైనాన్స్ ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి, బ్యాంక్ నుంచి కానివ్వండి, ప్రైవేట్ ఫైనాన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి. రండి సార్, మంచి వెహికల్ తక్కువ బడ్జెట్లో అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.